ఈ దినము మన ముందున్నటువంటి అంశం వర్క్ యాజ్ వర్షిప్ హానరింగ్ గాడ్ ఇన్ అవర్ ప్రొఫెషన్. ఆరాధనగా పనిచేయట, మన వృత్తుల్లో దేవుని గౌరవించుట. మొదటిగా ఉన్నటువంటి వాక్యం నిర్గమకాండ 31వ అధ్యాయము 1 నుంచి 11 వరకు ఒకసారి చదువుకుందాం. మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను చూడుము, నేను యూదా గోత్రములో హూరు మనమనుడును ఊరు కుమారుడునైన బెసలేలను పేరు గల వానిని పిలిచి తిని విచిత్రమైన పనులను కల్పించుటకును బంగారుతోను వెండితోను ఇత్తడితోను పనిచేయటకు పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును కర్ర కోసి చెక్కుటకును సమస్త విధములైన పనుల చేయుటకును జ్ఞాన విద్య వివేకమును సమస్తమైన పనుల నేర్పును వానికి కలిగినట్లు వానిని దేవుని ఆత్మపూర్ణిగా చేసి ఉన్నాను. మరియు నేను దాను గోత్రములోని సామాకు కుమారుడైన అహోలియాబును అతనికి తోడు చేసి తిని నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయనట్లు జ్ఞానము హృదయములందరి హృదయములలో జ్ఞానమును ఉంచి ఉన్నాను. ప్రత్యక్షపు గుడారమును ప్రత్యక్షపు మందసమును దాని మీదనున్న కరుణాపీఠమును ఆ గుడారపు ఉపకరణములన్నిటినీ బల్లను దాని ఉపకరణములను నిర్మూలమైన దీపవృక్షమును దాని ఉపకరణములన్నిటినీ ధూప వేదిక దహన బలిపీఠమును దాని ఉపకరణములన్నిటినీ గంగాలమును దాని పీఠను యాజక సేవ చేయనట్లు సేవా వస్త్రము యాజకుడైన అహరోని యొక్క ప్రతిష్ఠిత వస్త్రములను అతని కుమారుల వస్త్రములను అభిషేక తైలమును పరిశుద్ధ స్థలము కొరకు పరిమళ ధూప ద్రవ్యములను నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారముగా వారు సమస్తమును చేయవలెను. చూడండి, ఏదైనా అంశం మన పనులలో కూడా దేవుని యొక్క ప్రత్యక్షత, మన వృత్తుల్లో దేవుణ్ణి గౌరవించుట. దేవుడు ఎవరు ఎలాంటి పనులు చేయాలో ఆయన స్పష్టంగా మనకు చెప్పినట్టుగా మనం చూస్తుంటున్నాం. నిర్గమకాండము 33వ అధ్యాయము 12వ వచనం చూస్తే, మోషే యెహోవాతో ఇట్లా నేను చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు, కానీ నాతో ఎవరిని పంపేదో అది నాకు తెలపలేదు. నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నానని నా కటాక్షం నీకు కలిగినదని చెప్పితివి కదా. చూడండి, డౌట్గా అడుగుతున్నాడు మోషే, దేవుణ్ణి అడుగుతున్నాడు. మోషే యెహోవాతో ఇట్లా చూడము, ఈ ప్రజలను తోడుకొని పోమని నీవు నాతో చెప్పుచున్నావు, ఎవరిని పంపేదో నాకు తెలపలేదు. ఆయన ఇంకా మర్మంగా ఉన్నాడు తండ్రి అన్నటువంటి దేవుడు. ఇప్పటికి ఏం చేస్తాడో తెలియదు. ఇంకో మాట చెప్పుకుందాం. అదే 33 నిర్గమకాండం 17వ వచనం చూస్తే, కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేశాను, నీ మీద నాకు కటాక్షం కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదునని మోషేతో చెప్పగా, కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేశాను. మోషే ఇక్కడ అడిగినాడు దేవుణ్ణి, ప్రభువా నాకేం తెలియదు అని చెప్పి అడుగుతున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, నీవు చెప్పిన మాట చొప్పున నీ మీద నాకు కటాక్షం కలిగినది. నువ్వు ఎట్లా చెప్పావు అంటే, మనం కూడా ఈ దినమున అడగకపోతే మన అవసరము మన ఆలోచనలు ఎలా తెలుస్తాయి ప్రభువుల వారికి. ప్రభువు కూడా మనం వివరంగా చెప్పాలి. వివరంగా చెప్పడం అంటే వివరంగా ప్రార్థన చేయాలి. మానవునికి ఏది అవసరం ఉన్నదో దేవుని దగ్గర, ప్రభు పలానా అవసరం ఉన్నది, పలానా కార్యక్రమంలో నేను ఇట్లా పొరపాట్లు చేశాను ఇట్లా అని చెప్పి మన అవసరాల నిమిత్తం, మన పాపముల నిమిత్తం ప్రతి విషయమును ఆయనకు చెబుతూ ఉండాలి. ఆయన ఆ పూటకు ఆలోచన చేస్తాడు, సజెషన్ చేస్తాడు, మన తప్పులను సవరిస్తాడు, మన పాపాలను క్షమిస్తాడు, చేయవలసిన పనికి ఆలోచన చెప్తాడు. ఇంకో మాట చూద్దాం. అదే నిర్గమకాండం 37:1 వచనం, మరియు బెసలేలు తుమ్మకర్రతో ఆ మందసమును చేసేదను, దాని పొడుగు 2 3.5, దాని వెడల్పు 3.5, దాని ఎత్తు 3.5. అంటే ప్రభువుల వారు ఇక్కడ ఒక ఇంజనీర్ అయిపోయి మనం ఏ పని చేయాలన్నది ఆయనే చెప్తుంటున్నాడు. మనం అనుకుంటాము ఎట్లా అనుకుంటాం, కానీ
ప్రభువునకు ఆలోచనకర్త ఆశ్చర్యకరుడు అనే పేరు ఉన్నది. ఆ ఆలోచనకర్త ఆశ్చర్యకరుడు అనేటటువంటిది ఎప్పుడైతే మనం ఆయన మీద ఆధారపడతామో ఆయన మనకు ఆలోచనగా ఉంటాడు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. నువ్వు ఏ పని చేయదలుచుకున్నావో, ఏ పని నిమిత్తం ఆధారం చేసుకుని వెళ్ళాలనుకుంటున్నావో ఆ పనిలో దేవుని ధ్యానము నువ్వు చేసినట్లయితే నీకు ఆలోచనగా వస్తాడు ఆయన. ఇంకో మాట చూద్దాం. మొదటి దినవృత్తాంతం 2వ అధ్యాయం 19-20. అజుబా చనిపోయిన తర్వాత కాలేబు ఎఫ్రాతాను వివాహం చేసుకొనగా అది అతనికి హూరును కనెను. హూరు అని ఊరిని కనెను, ఊరి బెసలేలను కనెను. అయితే ఇక్కడ ప్రభువుల వారు ప్రతి విషయములో అందరికీ సహాయంగా ఉన్నాడు. యెషయా గ్రంథం 45:3-4. పేరును బట్టి నిన్ను పిలిచిన ఇజ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలముల్లోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదాను. చూడండి, మనం అనుకుంటున్న ఆ సేవకుడైన యాకోబు నిమిత్తం, నేను ఏర్పరచుకునే ఇజ్రాయేలు నిమిత్తం నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచితిని, నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నీకు బిరుదులు ఇచ్చితిని. చూడండి, మనము దేవుని గురించి ఎరగనప్పటికీ కూడా ప్రభు ఎవరు సమర్థులో, ఎవరు చేయగలరో, ఎవరు మాట్లాడగలరో, ఎవరు పనిమంతులో ప్రభువుకు తెలిసే పని అప్పగిస్తాడు. మనం అనుకుంటాం నేను బుద్ధిమంతుని, నేను నీతిమంతుని, నేను ఎలాంటి పాపం చేయలేదు, దేవునికి ఇష్టమైన మనిషిని, నాకు తప్ప ఇట్లాంటి అధికారం ఎవరికి ఇయ్యడు, ఆయన నీతిమంతులకే ఇస్తాడు అన్నట్టు అనుకుంటాను. కానీ నీతిమంతులను నేను పిలవరాలేదు, పాపులనే పిలవచ్చి తినట్టున్నాడు. కనుక ఆయన ఎవరిని కరుణిస్తాడో వాడిని కరుణిస్తాడు. కనుక ఇక్కడ ఇజ్రాయేల్ను యొక్క పిలిచి ఆయనను ఆశీర్వదించినట్టు చూస్తుంటాం, ఆయనకు ఒక పని అప్పగించినట్టు చూస్తుంటున్నాం. కనుక మనం చేయవలసింది ఏంటంటే ప్రభువు ధ్యానములో ఉండడం, మనం చేస్తున్న పనుల్లో ఆయన ధ్యానం చేసుకోవడం, పనుల్లో దేవుణ్ణి గౌరవించడం. ఎప్పుడైతే నువ్వు చేసే ప్రతి పనిలో దేవుని ధ్యానం చేస్తావో, దేవుని గౌరవిస్తావో, అప్పుడు మన ఆలోచనలకు ఆయన తోడుగా, రక్షణగా, కాపలుగా ఉంటాడు. నువ్వు ఏ పని చేయని, నువ్వు ఎక్కడ నడుస్తూ ఉండని, ఏ ప్రాంతంలో వెళ్తున్నాను, చదువుతుందని, లేక ఏదైనా ఫ్యాక్టరీలో పని చేస్తూ, కంపెనీలో ఏ పని చేస్తున్నా, ప్రభుతో మాట్లాడడం అంటే ప్రార్థన చేయాలి. ప్రభుతో మాట్లాడి ప్రార్థన చేయటంలో మార్గం ఏర్పడుతుంది. పని చేసే సమయంలో ప్రభు పని చేస్తున్నప్పుడు మార్గం ఏర్పడుతుంది. ప్రభువుకు చెప్పాలనేది ఇక్కడ ప్రధాన ఉద్దేశం. ఆయన ఒక ప్రొఫెషన్గా ఉన్నాడు, ఆయన ఒక ప్రొఫెషన్గా ఉన్నాడు. ఆయనను ధ్యానం చేయడంలో మన బాధ్యత ఉంటున్నది. మనం పనిలో ఏ పని, మనం పని చేయకపోతే భోజనం లేదు. ఖచ్చితంగా మనం పని చేయవలసినదే, పనుల మీద వెళ్ళవలసినదే, వ్యవసాయకుడు వ్యవసాయం చేయవలసినదే, చదువుకున్నవాడు కంపెనీలో ఉద్యోగం చేయవలసినదే. నువ్వు ఏ పని చేస్తుందని ఆ పనిలో ప్రభువుని గౌరవించమని ఈ దినం ఉద్దేశం. ప్రభువుని ధ్యానం చేసుకోలేదు. ఎప్పుడైతే నువ్వు ధ్యానం చేస్తావు నీ పని సఫలమవుతుంది, నువ్వు చేస్తున్న పని క్లియర్ అయిపోతుంది. మరో మాట చూద్దాం. మార్కు సువార్త 3వ అధ్యాయం 16-19. వారెవరనగా ఆయన పేరును పట్టి సీమోను, జబదయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను, వీరిద్దరికీ ఆయన బోయనెర్గేస్ అని పేరు పెట్టింది. బోయనెర్గేస్ అనగా ఉరిమెడు వారని అర్థం. వీళ్ళిద్దరిని పిలిచి ఆంద్రేయ, ఫిలిప్పు, బర్తలోమయి, మత్తయి, తోమా, అల్ఫై కుమారుడు యాకోబు, తొద్దయి, కానానీయుడు సీమోను ఇలాకు ఒక పని అప్పగించాడు. ఆయనను అప్పగించిన ఇస్కరియోతు, యూదాను వారు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరినీ పిలిచి పని అప్పగించాడు. ఒకవేళ ఆ రోజుల్లో వాళ్ళు మనలాగా మామూలుగానే వెళ్తూ ఉన్నారు. ఆయన పిలవడం అంటే వాళ్ళలోనే ఒక ఆలోచన పెట్టాడు దేవుడు. ఆలోచన బట్టి ప్రభువుని ధ్యానం చేయాలి అనేటువంటి తలంపు వాళ్ళకి వచ్చింది. వాళ్ళ అన్నమును పిలిచాడు, పేతుని పిలిచాడు, సీమోను, పేతురు, ఆంధ్రేని పిలిచాడు. అందరినీ పిలిచి వాళ్ళకి ఆలోచన ఇచ్చి పని అప్పగిస్తున్నాడు. ఒకవేళ ఇది మనం
సామాన్య ప్రజలమైన మనల్ని కూడా పిలిచి మనకు ఆలోచన చెప్పి మనకు పని ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తున్నాం? గ్రహించే బదులు ఇంకో మాట చూద్దాం. అదే నిర్గమకాండం 35:30. మరియు మోషే ఇజ్రాయెల్తో ఇట్లా చూడుడి, ఆలోచన చెప్తున్నాడు. అదే 36, పరిశుద్ధ స్థలం యొక్క సేవా నిమిత్తం ప్రతి విధమైన పని తెలుసుకున్నట్టుగా యెహోవా ఎవరికి ప్రజ్ఞా వివేకములు కలగజేసిన వాటి బెసలేలను అహోలియాబును మొదలైన ప్రజ్ఞావంతులందరూ యెహోవా ఆజ్ఞాపించిన అంతటి చొప్పున చేదురని. ఆయనకు తెలుసు ఎవరు సమర్థుడు, ఎవరు చేయగలరు, ఆయన వర్షిప్ ఎవరు చేయగలరు, ఆయన గురించి చక్కగా ఎవరు మాట్లాడగలరు, ఆయన గురించి ఎవరు చెప్పగలరు ఆయనకు బాగా తెలుసు. కనుక ఆయన పిలిచి పని అప్పగిస్తాడు. మనము ఆయన చెప్పినప్పుడు పనిచేసే బద్ధంగా ఉంటున్నాం. ఆయన ఆలోచనలు గుర్తించి, ఆయన తలంపులు గుర్తించి, ఆయన ఆలోచనలు కనుక్కొని ప్రభు ఆలోచనకర్తగా ఉన్నాడు. ఆ ఆలోచనలు మెదులుతూ ఉంటాయి. ప్రభు ఇది చేయమంటున్నాడు, అది చేయమంటున్నాడు. ఆశ్చర్యకరుడు. తలంపులో ఆయన ఉంటాడు. ఆ తలంపులను బట్టి మనం పనులు చేస్తూనే ఉండాలి, పనులను గౌరవిస్తూ ఉంటున్నారు. ఇంకో మాట చెప్పుకుందాం. అదే నిర్గమకాండము 31, 2వ మాట చూద్దాం ఏమంటున్నాడు. చూడుము, నేను యూదా గోత్రములో హూరు మనవడును హూరు కుమారుడైన బెసలేలు అని పేరు గల వారిని పిలుస్తాను. ఆయనకు ఇష్టమైంది ఎవరిని పిలవాలని ఆయనకి ఇష్టమైంది. ఆయన నన్ను పిలవలేదు అనుకుంటాను, కానీ ఆయనను పిలవడం అంటే ఆయనలోన ప్రేరేపణ. దేవుడు ఆయనను ప్రేరేపించాడు, బెసలేలను ప్రేరేపించాడు. ఆ ప్రేరేపించిన విధం అనేమనగా ఆయన ప్రేరేపించినప్పుడు దేవునికి ఇష్టడుగా దేవుని పని ఏమో ఉందని చెప్పి ప్రేరేపణ ఆయనలో వచ్చినప్పుడు దేవుని పని చేస్తూ ఉంటాడు. ఆ పనిలో దేవుని ప్రభువు ఇది నాకు ఏదో అప్పగిస్తున్నాడు, ప్రభువు నాకు ఈ దినమని ఆలోచన పెట్టాడని చెప్పి దాన్ని అనుసరించి మనం పని చేయవలసి వస్తుంది. దాన్ని వ్యతిరేకించకూడదు. ప్రభువు నా దగ్గర ఒక ఆలోచన, చక్కటి ఆలోచన పెడతా ఉంటాడు, అందరికీ పెడతా ఉంటాడు. ఆయనకు తెలుసు ఎవరు సమర్థులు, ఎవరు సమర్థులు కారు, ఎవరు చేయగలరు, ఆయనని ఎవరు వర్షిప్ చేయగలరు, ఆయన గురించి ఎవరు మాట్లాడగలరు, ఆయన గురించి ఎవరు సాక్ష్యం చెప్పగలరు బాగా తెలుసు. ఎందుకు ఆలోచన పెడతాడు. విచిత్రమైన పనులను కల్పించుటకు, బంగారుతోను వెండితోను ఇత్తడితోను పని చేయుటకును, పొదుగుటకై రత్నములను సానబెట్టడం, కర్రతోను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులు చేయుటకును, జ్ఞాన విద్య వివేకమును సమస్తమైన పనులు నేర్పువానికి కలుగునట్లు వారిని దేవుని ఆత్మపూరినిగా చేసి ఉన్నాను. హల్లెలూయా. చూడండి. మరియు నీవు రెఫరెన్స్, మరియు నీవు రెండు లేత పచ్చలను తీసుకొని వాటి మీద ఇశ్రాయేలు పేర్లను అనగా వారి జనన క్రమం చొప్పున ఒక రత్నం మీద వారి పేర్లలో 6ను, రెండవ రత్నం మీద తక్కిన 6 పేర్లను చెక్కింపబడి ఎంత ముద్ర మీద చెక్కబడిన వాటి వల్ల చెక్కబడిన వాని పనిగా ఆ 2 రత్నముల మీద ఇజ్రాయేల్ పేర్లను చెక్కి బంగారు జవరులు వాటిని పొదగబడి, అప్పుడు ఇజ్రాయేలీలు జ్ఞాపకార్థమైన రత్నములను ఆ 2 రత్నములను ఏపోదు భుజముల మీద ఉంచవలను. అట్లు జ్ఞాపకం కొరకు అహరోను తన 2 భుజముల మీదను యెహోవా సన్నిధిని వారి పేర్లను భారించును. మరియు బంగారు జవలను మేలి బంగారుతో 2 గొలుసులు చేయవలను. సూత్రముల వలె అల్లిక పనిగా వాటిని చేసిన అల్లిక గొలుసులను ఆ జవలకు తగిలింపవలను. ఆయన ఎంత జాగ్రత్తగా ఇజ్రాయెల్ అంటే ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు. మనం ఎందుకు ఆయనకు ప్రేమ కలిగలేము? ఉన్నాం. ఆయన మనలోనూ అలాంటి ఆలోచన పెట్టి ఉంటాడు. ఎందుకంటే ఆయనకు ఆలోచనపరుడు, ఆశ్చర్యకరుడు అని పేరు ఉంది కదా. ఖచ్చితంగా ఆలోచనలు మనకు పెట్టి ఉంటాడు. మనం దాన్ని ధ్యానించి గ్రహించాం, మనకు నచ్చినట్టు నడుచుకుంటాం. ఆయన ఒక తిట్టు హృదయంలో, తలంపుల్లో, ఆలోచనలో ఏదో చేస్తూనే ఉంటాడు.
ఇజ్రాయెల్కి కాదు, మనకు కూడా. ఇజ్రాయెల్కి పని అప్పగిస్తున్నాడు. వాళ్ళ గోత్రాలు 6 ఒక రేకు, 6 ఒక రేకు అని 12 ఇజ్రాయెల్ 12 గోత్రాలు. అయితే జ్ఞాపకం చేసుకుంటాం. దేవుడు మనల్ని కూడా జ్ఞాపకం చేసుకుంటే ఇది మనమే చేయగలుగుతున్నాం. జ్ఞాపకం చేసుకున్న వాళ్ళము ఉంటున్నామా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొంచెం ముందుకెళ్దాం.